స్నేహితులందరికీ స్వాగతం. ఈరోజు మనమొక చక్కటి కథ విందాం. అవును. ఒక అందమైన నెమలి, ఇంకా ఒక జిత్తులు నక్క కథ. ఆ కరెక్ట్. కథ పేరు అత్యాశ నక్క, అందమైన మయూరి. మరి మొదలు పెడదామా? తప్పకుండా. అనగనగా ఒక పెద్ద దట్టమైన అడవి ఉండేది. ఆ అడవిలో మయూరి అనే ఒక నెమలి ఉండేది. అబ్బో, దాని అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజమే. తన రంగురంగుల ఈకలు పురివిప్పి నాట్యం చేస్తుంటే అడవి మొత్తం ఆగి చూసేది. అంత అందంగా ఉండేది. కాని ఆ అందంతో పాటే దానికి కొంచెం గర్వం కూడా ఎక్కువ. చాలా ఎక్కువ. తనంత అందమైన పక్షి ఈ ప్రపంచంలోనే లేదని దాని నమ్మకమన్మాట. సరే, ఇప్పుడు కథలోకి మరో పాత్ర వస్తుంది. అదే, అడవిలో కపటి అనే ఒక నక్కుండేది. పేరుకు తగ్గట్టే చాలా జిత్తులు మారిది. అది రోజూ ఈ మయూరిని గమనిస్తూ ఉండేది. దాని గర్వాన్ని చూసి ఒక పథకం వేసింది. అంటే పొగడ్తలతో దాన్ని మోసం చెయ్యాలని నిర్ణయించుకుంది. ఒకరోజు మెల్లగా మయూరి దగ్గరకు వెళ్ళింది. వెళ్ళి, ఓ మయూరి, నువ్వు ఈ అడవికే రాణివి. నీ అందం ముందు ఆకాశంలో చంద్రుడు కూడా చిన్నబోతాడు అంది. ఇంకేముంది, ఆ మాటలకు మయూరి పొంగిపోయింది. తన మనసులో ఉన్న మాటే కదా నక్క చెప్పింది. అవును. దానికి చాలా సంతోషం వేసింది. అయితే ఇదంతా దూరం నుండి ఒకరు గమనిస్తున్నారు. ఎవరు? ఒక తెలివైన గుడ్లగూబ. దానికి నక్క మాటల్లో ఏదో మోసముందని వెంటనే అర్థమైపోయింది. గుడ్లగూబలు చాలా తెలివైనే కదా. అవును. అందుకే అది వెంటనే మయూరి దగ్గరకు ఎగిరి వెళ్ళింది. వెళ్ళి, మయూరి జాగ్రత్త, ఆ నక్క మాటలు తియ్యగా ఉన్నా మనసులో విషముంది, దాన్ని నమ్మకు అని హెచ్చరించింది. పాపం, మంచి మాట చెబితే మయూరికి కోపం వచ్చింది. అవును. గర్వంతో, నువ్వు నా అందం చూసి అసూయపడుతున్నావు, అందుకే అలా చెబుతున్నావు, ఇక్కడ్నుండి వెళ్ళిపో అని గుడ్లగూబను తిట్టి పంపింది. అయ్యో, మంచి స్నేహితురాల్ని దూరం చేసుకుంది. అప్పటినుండి కపటి నక్క మయూరిని తన స్వార్థానికి వాడుకోవడం మొదలుపెట్టింది. ఎలా? కొండమీద ఉన్న పళ్ళు తీసుకురా అనేది. లేదంటే ఆ ముళ్ల పొదల్లోకి వెళ్ళి నాకోసం పళ్ళు తీసుకురా అని చెప్పేది. మయూరి కూడా ఆ పొగడ్తలకు పడిపోయి నక్క చెప్పిన కష్టమైన పనులన్నీ చేసేది. పాపం, తన అందమైన ఈకలు ముళ్ల గుచ్చుకొని దెబ్బలు తగిలినా లెక్క చేయలేదు. ఇక చివరికి నక్క తన అసలు మోసం బయటపెట్టింది. ఏం చేసింది? ఒకరోజు మయూరిని అడవిలో చాలా లోపలికి తీసుకెళ్ళింది. అక్కడొక లోతైన గుంట ఉంది. ఆ గుంట దగ్గరకు తీసుకువెళ్ళి, మయూరి, చూడు, ఆ గుంట లోపల అద్భుతమైన పువ్వులున్నాయి. అవి తెచ్చి నీ ఈకల్లో పెట్టుకుంటే నీ అందం రెట్టింపోతుంది అని ఆశ పెట్టింది. మయూరి ఆ మాటలు నమ్మింది. ఆశగా గుంటలోకి తుంగి చూస్తుండగా కపటి నక్క వెనక నుండి ఒక్క తోపు తోసింది. అంతే, మయూరి అరుస్తూ గుంటలో పడిపోయింది. నక్క పగలుబడి నవ్వి అక్కడ్నుండి పారిపోయింది. అయ్యోయ్యో, ఇప్పుడు మయూరిని ఎవరు కాపాడతారు? అదృష్టవశాత్తు తెలివైన గుడ్లగూబ ఇదంతా గమనిస్తూనే ఉంది. అదృష్టం. అది వెంటనే దగ్గర్లో ఉన్నొక చెట్టు కొమ్మను తన ముక్కుతో విరిచి ఆ గుంటలోకి వేసింది. కొమ్మను పట్టుకుని మయూరి నెమ్మలిగా బయటకొచ్చింది. ప్రాణాలతో బయటపడిన మయూరి గుడ్లగూబకు కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పింది. తన తప్పు తెలుసుకుంది. అప్పుడు దానికొక ముఖ్యమైన విషయం అర్థమైంది. ఏంటది? అసలైన స్నేహం ఎప్పుడూ తీపి పొగట్టల్లో ఉండదు, కష్టకాలంలో మనన్ను ఆదుకోవడంలోనే ఉంటుంది అని గ్రహించింది. చాలా మంచి నీతి. మరి ఈ కథ వింటున్న పిల్లలు ఒక్కసారి ఆలోచించండి. మన చుట్టూ ఉన్న వాళ్లలో నిజమైన గుడ్లగూబలాంటి స్నేహితులు ఎవరు? మాటలతో మోసం చేసే కపటి నక్కలాంటి వాళ్లు ఎవరు? మనం ఎవరి మాటలు వినాలి? ఆలోచించండి.